తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంత్ సదానందగిరి బాబాజీ. మనందరం కూడా అంటే 109 సంవత్సరాల బాబాజీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం, పిలుచుకుంటూ ఉంటాం. మరి బాబాజీ ఇప్పుడు నా ముందున్నారు. బాబాజీ ముందే నేనున్నాను. మరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాబాజీ. జై గురుదేవ్. బాబాజీ, దేవాలయాల గురించి చరిత్రలు విన్నప్పుడు శాస్త్రానికి కూడా అందని రహస్యాలు కూడా కొన్ని కొన్ని దేవాలయాలకు ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎన్నెన్నో క్షేత్ర దర్శనాలు, ఆలయ దర్శనాలు చేసుకున్నారు ఇప్పటి వరకు. అలా మీ దృష్టిలోకి వచ్చిన ఆలయ రహస్యాలు ఏమైనా ఉన్నాయా? రాళ్లను కొడితే ఏమొస్తుంది? టంగుమని శబ్దం. సంగీతాలు వినిపించే స్తంభాలు ఉన్నటువంటి గుడి ఒకటి ఉంది, హంపి విరూపాక్ష ఆలయము. దానికి ఆ పరిసర ప్రాంతాలలో ఒకటి రంగమంటప మందిరము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అక్కడ స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలను వాయిస్తే సరిగమ పదనిస్తా అంటాయి. శ్రీకృష్ణదేవరాయలు రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడ నిత్యము సంగీత గోష్ఠులు, నాట్య గోష్ఠులు జరిగేటివి. ఆ సంగీత రసాస్వాదన అంతా ఆ స్తంభాలు గ్రహించి దానికి ఆ శక్తి వచ్చింది అని అంటారు. ఒక సైంటిస్ట్ ఒకదాన్ని కోసి పర్మిషన్ అడిగి తీసుకొని పోయాడు. అది ఏం పలకలే. ఆ స్థల ప్రభావం అక్కడ, దాని వైబ్రేషన్స్ అట్లా ఉంటాయి. అందుకే గుళ్ళలో కూర్చొని భజనలు, గుళ్ళలో కూర్చొని పూజలు చేయమని చెప్తారు. ఎందుకంటే మీరు చేస్తున్న పూజలు అక్కడ ఉంటున్న వాళ్ళే వినడం కాకుండా ఈ బండలు, ఈ గోడలు, ఈ కింద ఉన్న స్లాబు, పైన ఉన్న స్లాబు అన్నీ వింటుంటాయి. అవి గ్రాస్ప్ చేసుకుంటాయి. అందుకని అవి పవిత్ర ప్రదేశాలు అయిపోతాయి. అక్కడికి పోయినప్పుడు మన మనసులో దుష్టభావనలు రావు. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ అట్లా పనిచేస్తూ ఉంటాయి. అటువంటిది అదొకటి. తర్వాత మీకు కన్యాకుమారి దగ్గర సుచీంద్రం అనేది, సుచీంద్ర కన్యాకుమారి నుంచి 5-6 కిలోమీటర్లు దత్తక్షేత్రమును, తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వర క్షేత్రంగాను ప్రసిద్ధి. 7-8 వేల సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటి రావి చెట్టు ఉంది అక్కడ. అత్యద్భుతమైనటువంటి శిల్ప నిర్మాణ కౌశలంతో ఉంటుంది. అక్కడ కూడా ఒక్కొక్క రాయి ఒక్కొక్క సంగీతపు ధ్వనిని వినిపింపజేస్తుంది. మ్యూజిక్, ఒకటి తబల, ఒకటి మృదంగం, ఒకటి వీణ, ఒకటి వయోలిను, ఒకటి వేణువు, ఇలా. కానీ కన్యాకుమారి పోయి సూర్యాస్తమయం, సూర్యోదయం చూసేదానికి జనాలు పోతారే తప్ప అక్కడికి 5 కిలోమీటర్ల గొప్పలో ఉన్నటువంటి అతి గొప్ప క్షేత్రమైనటువంటి సుచీంద్ర క్షేత్రానికి చాలా మంది పోరు, చాలా మందికి తెలియదు. అవును. అట్లాగని ఇప్పుడు ఎంతో జగత్ ప్రసిద్ధి అని చెప్పబడే సూర్య కోణార్క దేవాలయం, ఆ దేవాలయము దాన్ని పైన ఉన్న శిఖరాన్ని తొలగించేసేదానికి కారణము ఈ పడవలు పోతా ఉంటే అక్కడ పెట్టినటువంటి ఆ మ్యాగ్నెట్ వాళ్ళ దిక్సూచీలను దెబ్బ కొట్టేది. వాళ్ళ ఆ దిక్సూచి మార్గం తెలియకుండా బండలు గుద్దేసుకొని పడవలు పడిపోయేటివి. ఈ కారణం చేత వాళ్ళు దాన్ని డిస్మాంటిల్ చేసినారు. మనోళ్ళ టెక్నాలజీ, వాళ్ళు కింద ఒక మ్యాగ్నెట్ పెట్టారు, పైన ఒక మ్యాగ్నెట్ పెట్టారు. ఇనుప ఖనిజంతో చేయబడినటువంటి సూర్యనారాయణుడిని అక్కడ నిలబెట్టారు. ఆయన గాలిలో ఉండేవాడు, భూమికి ఎక్కడా టచ్ లేదు, పైకి పోదు. ఆ పైన ఉన్నటువంటి అమలకము అంటాం కదా, పెద్ద ఉసిరికాయ టైప్తో పెడతారు, అది దాన్ని అమలక శిఖరము అంటారు. ఆ పైన అమలక శిఖరము, కింద ఉన్నది మ్యాగ్నెట్స్. ఎంత శక్తివంతమైన మ్యాగ్నెట్లు! వాళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా కనిపెట్టి అక్కడ ఆ షేపుకు చెక్కి తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు. ఆ రెండింటి మధ్య ఈ తో తయారు చేసిన సూర్యనారాయణ విగ్రహం పెట్టినప్పుడు అది గాల్లో అక్కడనే నిలబడి ఉండేది. ఎప్పుడైతే ఆ పైది కొట్టేస్తున్నారో అది పడిపోయింది, ధ్వంసం చేశారు కొంతమంది దుర్మార్గులు ఒక కాలంలో, వాళ్ళ మత పద్ధతులను ప్రకారం పెట్టుకొని. అట్లాంటివి ఉంటాయి. ఆ తర్వాత మీకు
లైదా గుహలు అనేసి ఒకటి ఉన్నాయి కృష్ణానది పరివాహక ప్రాంతంలో. ఉమ్, అది ఏ ఊరు అనేది నాకు ఖచ్చితంగా, ఒక లైదా గుహలు అని మీరు కొడితే మీకు తెలుస్తుంది ఇంటర్నెట్లో. ఒకప్పుడు కృష్ణమ్మ ఆ లోపల ప్రవహించేది, ఆ గుహలోంచి. లోపల కొండల్లో నుంచి. తర్వాత దిశ మార్చుకొని ఆ తల్లి కాస్త దూరంకి వెళ్ళిపోయింది, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది కృష్ణ. ఆ, ఇప్పుడు అక్కడ గుహలు ఉంది. ఆ గుహలు పోయేటప్పుడేమో మనిషి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఉమ్, విశాలంగానే ఉంటుంది. దాని లోపల అక్కడక్కడ గుహలు ఉన్నాయి, మనుషులు తపస్సు చేసుకునేకి, ఋషులు మునులు వాళ్ళు తపస్సులు చేసుకునేవి. ఓహో. అవి ఇంకా దాటుకొని లోనికి వెళితే శివాలయం ఒకటి ఉంటుంది, చిన్న శివ విగ్రహం. దానికి పూజాభిషేకాలు జరుగుతాయి. బయటికి వెళ్ళే దారి మట్టుకు ముందు వంగుతూ పోవాలి, తర్వాత దేకుతూ పాకుతూ బయటికి పోవాలి. ఆ, వర్షాకాలం వచ్చిందంటే ఆ పొయ్యే దారిలోకి పోలేము, ఆ, నీళ్ళతో నిండిపోయి ఉంటుంది. ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ. ఈత రాని వాడు ఈ వచ్చిన మార్గంలోనే వెనక్కుపోతాడు. ఓ, కొంచెం ఎంతటి కష్టమే. విచిత్రం! అక్కడికే నీళ్లు ఆడనే ఉంటాయి. ఉమ్, ఆ నీళ్లు మళ్ళీ ఇట్లా ఇంక ఈ పక్కకు వచ్చి రివర్స్ కొట్టవు. ఉమ్. ప్రకృతి విచిత్రము, పరమాత్మ విచిత్రం అంటే అక్కడ అట్లా ఉంటుంది. ఒక్క మార్గం దగ్గర మాత్రమే కాన్స్టెంట్ అట్లా ఉంటుంది. ఉండిపోతాయి. ఉమ్. ఉమ్, ఉమ్, ఈ భైరవ కోన, పెంచల కోన ఇవన్నీ ఉన్నాయి కదా. ఉమ్, ఉమ్, ఇవన్నీ అక్కడక్కడ లోపల ఎక్కడో మనకు తెలియని చోట్ల గుహలు ఉంటాయి. ఉమ్. ఈ మహాత్ములంతా అక్కడ కూర్చొని తపాలు జపాలు చేసుకునేవాళ్ళు. ఆ, అరుణాచలం కొండ, ఆ జ్యోతిని పెట్టే చోటు ఒకటి. ఈయన చూసిన స్కంద గుహలు, కిలి గోపురాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. ప్రతి ఒక్కటి విశేష శక్తివంతమైనటువంటి క్షేత్రాలే. ఉమ్. అక్కడ వైబ్రేషన్స్ అత్యంత అద్భుతంగా ఉంటాయి. ఆ. కొన్ని కొన్ని క్షేత్రాల్లో అంటే ముందుగా స్వయంభుగా వెలిసిన స్వామి ఆ విగ్రహాలు కాకుండా వీళ్ళు అనువుగా ఉండడం కోసం కొన్ని మార్చేయటము, కొన్ని ప్రతిష్ఠించటము ఆ ప్రదేశంలో ఇలా కూడా. మార్చటము ఉండదు, ఉమ్, వీళ్ళు ప్రతిష్ఠ చేస్తారు. ఉమ్, ఉమ్, నిష్టగా కొన్ని రకాల మంత్రోచ్చారణలు చేసి ఉమ్, అక్కడ స్థల శుద్ధి, ఆ ముహూర్త శుద్ధి వీటన్నిటిని చూసుకొని ఏ దేవీ దేవతకు ఎక్కడ ఏ హోమాలు శాంతులు చేయాలో చేసి ప్రాణప్రతిష్ఠాపూర్వకంగా అక్కడ నవరత్నాలు నవధాన్యాలు లాంటివి వేసి ఉమ్. దాని మీద విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఓ. ఆ చేసినప్పుడు విశ్వశక్తిని గ్రహించే శక్తి దానికి వస్తుంది. ఆహా. ఎట్లా వస్తుందంటే గర్భగుడి పైన ఒక గోపురం ఉంటుంది, దానిపైన ఒక కలశం ఉంటుంది. ఆ. కలశం ఉండొచ్చు, లేదా విష్ణు చిహ్నం ఉండొచ్చు, త్రిశూలం ఉండొచ్చు, ఏదో ఒకటి ఒక ఉంటుంది. లోహంతో ఉంటుంది. ఈ యూనివర్సల్ పవర్ ఆ లోహం ద్వారా గ్రహించుకొని ఆ విగ్రహం లోపలికి వచ్చేస్తాం. ఉమ్. విగ్రహం నుంచి భూమాత గ్రహించకుండా అది అక్కడనే రిస్ట్రైన్ అయిపోతుంది, ఎందుకంటే ఈ నవరత్నాలు వగైరా పెట్టాం కాబట్టి. అవును, అవును. తర్వాత ఆ విగ్రహానికి మనం పెట్టే నమస్కారాలు, ఉమ్, దానికి చేసే పూజలు, అది శక్తివంతం అయ్యి నిండిపోయి ఉమ్. ఆ వైబ్రేషన్స్ను అన్ని పక్కలకు సమానంగా వదిలేస్తుంది. ఓ. అందుకే మన పూర్వీకులు ఒక మాట అంటారు, గుడికి పోయి నువ్వు దక్షిణ ఇయ్యకపోయినా కానీ ఉమ్. దేవునికి ఇంకో ఇష్టమైన దక్షిణ ఇచ్చిరా అంటారు. అదేంటి బాబాజీ? దక్షిణ కాని దక్షిణ ప్రదక్షిణ. ఓ. ఆ ప్రదక్షిణలో మీరు తిరుగుతున్నారు అంటే గర్భగుడిలో ఉన్న ఆ విగ్రహం నుంచి వస్తున్న వైబ్రేషన్స్లోకి మీరు తిరుగుతున్నారు. ఉమ్. ఏ గుడి ఉంటే ఆ గుడికి సంబంధించిన నామం స్మరించుకుంటూ పోతారు మీరు. గణపతి గుడి అయితే గణపతాయ నమః అంటారు, గణపతి అని ఏదో ఒకటి అంటారు. సుబ్రహ్మణ్యుడిది ఏదో ఒకటి శరవణ భవ అంటారు, ఓం నమ శివాయ అంటారు, జయ శ్రీమన్నారాయణ అంటారు, నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమాతే నమ. ఏ ఏ దేవతలు అక్కడ ఉంటారో ఉమ్. ఆ నామస్మరణ చేస్తూ మీరు తిరుగుతున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ మీలోని ఈ షట్చక్రాలను యాక్టివేషన్ చేస్తాయి. ఇప్పుడు దేవతను బట్టి ప్రదక్షిణ సంఖ్య ఉంటుందా, లేదంటే ఏ దేవతకైనా ప్రదక్షిణలు ఇన్నే అని ఏమైనా ఉంటుందా? సాధారణంగా చేయాల్సింది నాకు తెలిసి 3 సార్లు చేస్తే చాలు. ఆ. ఒకటి, నా స్థూల శరీరాన్ని శుద్ధికి చెందుగాక. ఉమ్, రెండవది, నా సూక్ష్మ శరీరము శుద్ధి చెందుగాక. ఉమ్, మూడవది, నా సూక్ష్మ శరీరము శుద్ధి చెందుగాక. ఉమ్. కారణ శరీరం, ఆ. స్థూల సూక్ష్మ కారణ. ఇంకా మిగిలింది దేవుడు, నేను ఆత్మే నువ్వు ఆత్మే, నువ్వు నేనే మిగిలాం, ఏమీ లేదు.
ఇది చెప్పేదానికి 3 ప్రదక్షిణలు అంటారు. అంతే చాలు. కోరికని బట్టి ప్రదక్షిణల సంఖ్యలు కూడా పెంచి చేస్తూ అది ఉంటారు. ఈ కాలంలో 108, 1008 మన ఇష్టానికి తిరిగి కాళ్ళు నొప్పులు తెచ్చుకోవడమే. అంటే ఈ కాలంలో అంటే అసలు శాస్త్ర ప్రకారంగా లేదు. 3 సార్లు. అంతే చాలు. ఈ నంబరింగులు మన ఇష్టాని కోసం. అంటే హ్మ్. మంకు పట్టి పిల్లోడు సంకలో పెట్టుకొని ఎక్కడో షాపుకు తీసుకెళ్ళాం. అవును. అమ్మ అది కొని, అమ్మ అది కొని అంటుంటాడు. వాని పొతుకు తట్టుకోలేక కొంటాండమా? అట్లా నా కోరిక తీర్చు, నా కోరిక తీర్చు అని ఊరికే తిరుగుతుంటే వానికే తిక్క తిరిగి పోరా బాబు నీ కోరిక తీరుస్తాను అంటాడేమో. హ్మ్. అంతే తప్ప 3 సార్లకు అర్థం మన పెద్దవాళ్ళు ఏది పెట్టినా ఇదే. ఈ అర్థంతో మనం తిరగాలి. ఆ! ఆ తిరిగే 3 సార్లు కూడా 3 సార్లు తిరగమన్నారా బరబరని తిరిగేసి పక్కనోడిని తోసేసి అవును. భూమి భారమైపోయేటట్టు ధనమని నడుచుకుంటూ కాదు. ఆ! అడుగుల్లో అడుగేసుకుంటూ ప్రశాంతంగా ఆ నామాన్ని మాత్రమే జపిస్తూ తిరగడం ప్రదక్షిణ. హ్మ్. అందుకే దేవుడికి ఇచ్చే ప్రబలమైన దక్షిణ ప్రదక్షిణ. అంత అర్థం పెట్టారు వాళ్ళు. అవును. ఊరికే పెట్టలేదు. మరి ఆత్మ ప్రదక్షిణ అంటారు గదా బాబాజీ! ఈ ప్రదక్షిణకి, ఆ ప్రదక్షిణకి ఏంటి గిరి వ్యత్యాసం? ప్రదక్షిణ ఒకటుంది. ఆత్మ ప్రదక్షిణ ఒకటుంది. ఆ! గిరి ప్రదక్షిణ చేయడం అంటే ఆ దివ్యమంగళ క్షేత్రాన్ని వహిస్తున్న ఆ కొండ చుట్టూ ఇదే వైబ్రేషన్స్. హ్మ్. హ్మ్. ఆత్మ నమస్కారాన్ని ప్రదక్షిణయామి అంటే అది అక్కడ నిలబడి హ్మ్. తన చుట్టూ తాను 3 సార్లు తిరుగుతూ తనలో ఉన్న ఒక్కొక్క దాన్ని వదిలేయడం. సత్వతమో రజో గుణాలను మూడింటిని వదిలి హ్మ్. శుద్ధ సత్వంగా నేను అయితే గాని నువ్వు శుద్ధసత్వమైన నీలో నేను కలవలేను హ్మ్. అనే దాని కోసము ఆ భావన. ఓకే. అక్కడ ఇప్పుడు అయన్నీ ఎవరు చేయడం లేదు. తిరగమంటే 3 సార్లు తిరిగేస్తా ఉండారు. అంతే. ఎందుకు తిరగాల? తిరిగేటప్పుడు 3 సార్లు ఏమనుకోవాల? హ్మ్. నాలోని రజోగుణం మొత్తం పోవుగాక, తమో గుణం పోవుగాక, సత్వగుణం కూడా పోవుగాక. హ్మ్. ఏమీ లేకుండా నేను ఉన్నప్పుడు హారతి కర్పంలాగా ఏమీ లేని స్థితి నేను పొందితే అది శుద్ధ సత్వ స్థితికి పోతాము అని. హుహుహు. అంటే ఇవన్నీ చెప్పుకుంటూనే ప్రదక్షిణ చెయ్యాలి. వీటితో పాటు నామం. అలా అయితేనే ఫలితం ఉంటుంది. తిరిగేటప్పుడు నామము, ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు నాలో ఈ ఇవి త్రిగుణాలు పోవుగాక ఆహా! అన్న భావనతో లేదు నాలో ఉన్న ఈ 3 స్థితులు హ్మ్. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 నాలోంచి తొలగితే నేను మిగిలిన ఆత్మస్వరూపుడిగా ఉండేదనుగాక. హ్మ్. అరటిపండు తోలు ఒలిచాం. ఆ పండు తిన్నాం. ఈ తోలు ఒలిచినట్లు ఆ మూడిటిని వదలడం. మన మీద 3 పొరలున్నాయి. తురీయమన్నటువంటి ఆత్మస్థితికి పైన 3 పొరలున్నాయి. స్థూలము, సూక్ష్మము, కారణము. అవును. అదే జాగృత్తు, నిద్ర, సుషుప్తి, తురీయం అంటాం. ఓహో! 4th స్టేజ్. అది. ఆ స్టేజ్‌కి వెళ్ళడం కోసమే ఈ 3 కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్ళడం ఒక రకంగా. ధన్యవాదాలు బాబాజీ. జయ గురుదేవ్.